తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ లో సంతకం పెడితే మీరు హిందువులుగా మారిపోరు అన్న విషయాన్ని గమనించండి. గత 5 సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని, వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తానా అంటూ కొంతమంది అర్చకులు, కొంతమంది జీయర్లు గత 5 సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యం. అదే అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి. కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు. అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు, జియర్లు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు. ఆ రోజు ఏమైపోయారు మీరంతా? అది అపశృతి కాదా? అదే విధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో. దాన్ని 10 రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది అపశృతి కాదా? అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన, ఒక అసంఘటన, ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు 11 రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయరు, చిన్న జీయర్ గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ప్రధాన అర్చకులు, జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దండి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. దయచేసి మీరే కంచే చేను వేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎలాంటి పొరపాట్లు చేస్తారో ఒకసారి ఊహించండి. దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని, గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా జిఎల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నానండి. రేపు ఇంకా అనేక విషయాలు బయటికి రాబోతున్నాయి. సీల్డ్ కవర్ లో అధర్మారెడ్డి తమరు 5 సంవత్సరాలు తిరుమల కొండ మీద పెత్తనం చెలాయించి తిరుమల శ్రీవారి సొమ్ముని ఏ విధంగా మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశావో ఈ సీల్డ్ కవర్ లో ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి పంపిస్తున్నాము. నీ పాపం పండింది అధర్మారెడ్డి. 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సకల శాఖల అధికారిగా ఉద్యోగస్తుల్ని వేధించావు, అర్చకుల్ని ఇబ్బంది పెట్టావు, శ్రీవారి భక్తుల్ని కించపరిచావు. ఏకంగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలు కమిషన్లకు కక్కుర్తిపడి లడ్డులో నాణ్యత లేకుండా చేసేసావా? నీ పాపం పండింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అధర్మారెడ్డి, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, ఈరోజు కేంద్ర మంత్రులు నడ్డా గారు కానీ, ప్రహ్లాద్ జోషి గారు కానీ, ఇతర సాధువులు కానీ అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్ట బయటకు తీయాలి. దుర్మార్గులైనటువంటి ఈ అధర్మారెడ్డితో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ ముసుగులో స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పని శ్రీవారి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా ఆందోళనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆలస్యం చేయొద్దండి. వెంటనే ఈ అధర్మారెడ్డి ఎక్కడున్నాడో వెంటనే సమాధానం చెప్పాలి. ఇంత జరగతాన్ని 48 గంటలుగా భక్తులంతా ఆందోళన చెందుతున్నారు. నేషనల్ మీడియా, సోషల్ మీడియా, భక్తులు, మహిళలు
శ్రీవారి సేవకులు అందరూ కూడా అయ్యా లడ్డులో ఏం కలిపారు, ఎప్పుడు కలిపారు, ఇంత అపవిత్రం చేశారా అని ఆవేదన చెందుతా ఉంటే దీనికి మూల కారకుడైనటువంటి అధర్మారెడ్డి ఎక్కడ దాక్కుని ఉన్నావు, వచ్చి భక్తులకి సమాధానం చెప్పాలని చెప్పని చెప్పించాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. వెంటనే ఈరోజు ధర్మారెడ్డి కొండకు రావాలి, కొండ మీదకి వచ్చి భక్తులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రతి భక్తుడు కూడా స్వామివారి లడ్డుని పరమ పవిత్రంగా భావిస్తారండి. అలాంటి లడ్డూలో వాడే గుడి సరుకుల్లో కానీ నెయ్యిలో కానీ నాణ్యత లేదని చెప్పి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ధర్మకర్తల మండలిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి మేము పదే పదే శ్రీవారి భక్తులుగా స్థానికులుగా చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి, నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి. అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి. నేను ఒకటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా, ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీ ఆస్తులు, మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా? ఈరోజు తిరుమల ఆలయ పవిత్రంగా భావించే భక్తులు భావించే లడ్డులో నాణ్యత లేదని చెప్పి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో వాడే ముడి సరుకుల గురించి, దానిలో వాడే నెయ్యి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్క మఠాధిపతి కానీ ఒక్క పీఠాధిపతి కానీ అసలు సమాధానమే చెప్పకుండా మౌనంగా ఉన్నారు అంటే హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారా అని మాకు సామాన్య భక్తులకి, నేను చిన్నవాడిని, అనుమానాలు కలుగుతున్నాయి. స్వామీజీలు దయచేసి మౌనం వీడండి. ఈరోజు లడ్డు మీద దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. స్వామివారి లడ్డూలో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు. కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు తిరుమల కొండపైన అనేక మఠాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి మఠాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు తిరుమల కొండ మీద అధికారులు వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రక్షాళన ప్రారంభమైంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈఓ శ్యామలరావు గారికి, అదేవిధంగా వెంకయ్య చౌదరి గారికి, అడిషనల్ ఈఓ గారికి, అయ్యా తిరుమల కొండపై ఉన్నటువంటి ల్యాబ్లో ఒక అనుభవం లేని వ్యక్తిని సీనియర్ అనలిస్ట్ గా ధర్మారెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఉదారంగా జీతం ఇస్తున్నారు. అదే వసతి కల్పించారు, కారు ఇచ్చారు. ఆయనకు అవగాహన లేదు, అనుభవం లేదు. ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కోట్లాది రూపాయల నెయ్యితో, ముడి సరుకులతో ముడి పెడితే ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా ఆ శ్రీనివాస్ అనే ఒక అనలిస్ట్ని, రిటైర్ అయిన వ్యక్తిని సాగనంపి ఎవరైతే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిని సీనియర్ అనలిస్ట్ గా ఈరోజు కొండపైన ల్యాబ్ లో పెట్టండి. అదేవిధంగా ముడి సరుకుల గోడౌన్ తిరుపతిలో ఉంది, అక్కడ కూడా మీరు ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి సీనియర్ అనలిస్ట్ని పెట్టి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నానండి.